హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇది తిరుమల వారాల్లో 4గో వారం చేసుకున్న వీడియో అండి. కొద్దిగా లేట్‌గా పోస్ట్ చేస్తున్నానని నిన్న షార్ట్ వీడియో పెట్టి, మా బాబు బర్త్‌డే అని చెప్పానండి నిన్న. చాలామంది కూడా విషెస్ తెలిపారండి. అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ మా బాబుకి ఇన్ని కామెంట్స్ వచ్చినందుకు. మా బాబు చల్లగా ఉండాలని అందరూ దీవించినందుకు అందరూ తల్లులకైనా, సిస్టర్‌లకైనా, తనకంటే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవ్వరు పంపించినా కూడా అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి. అందుకనే ఈ వీడియో చేస్తున్నానండి. ఈరోజు ఈ తిరుమల శనివారాల వీడియో చాలా లేట్ అయింది. ఇంకా పెట్టేయాలన్నట్టుగా ఈరోజు పెడుతున్నానండి. ఇలా నేను గడప నుంచి స్టార్ట్ చేస్తున్నా అండి. నా ముగ్గు, నా గడప నేనెలా అలంకరించుకున్నాను ఇంటిని అనేది ఈరోజు ఈ వీడియోలో చూడండి. ఈ వీడియోలో మీకు ముందుకి ఇంకా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. చూడండి నేను కొత్తగా చూపించాను. ఇందులో కనపడ్డ ఏదైనా కూడా మీరు చూడండి ఈ వీడియోలో ముందుకుంటుంది. మీకు త్వరగా కావాలంటే స్కిప్ చేసైనా చూడండి. కానీ వీడియో మాత్రం కంపల్సరీ చూడండి. వ్లాగ్ బావుంటుంది. చూడండి ఇలా చక్కగా మార్నింగే లేసి నేను అన్నీ చేసుకున్నానండి. 3 గంటలకే లేస్తాను. నాకేదన్నా పని ఉంది అనుకుంటే వ్రతం అట్లాంటిది. ఎందుకంటే నాలుగో వారం వ్రతం కాదండి నాది. నాలుగో వారం పూజ చేసుకున్నాను. వ్రతం అని చెప్పేసానండి. కానీ నేను పూజ చేసుకున్నాను స్వామివారికి. నాలుగో వారం కూడా చేసుకున్నాము. ఐదో వారం లేదు. అంటే లేదంటే లేదని కాదండి. ఇంకా వారం పెట్టుకోవచ్చు. కానీ తిరుమల శనివారాల్లో ఇది నాలుగో వారం పూజ చక్కగా ఘనంగా చేసుకున్నానండి నేనైతే. ఇలా గడపలన్నీ అలంకరించుకొని చక్కగా చూడండి. ఈరోజైతే శంకు పూలు కూడా దొరికాయండి నాకు. ఆ శంకు పూలతో పాటు అందుకనే ఇవి నేను మార్నింగే చేసుకున్నా అండి. ఈ పనంతా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో చేసుకున్నాను. కానీ మీకు వీడియో కొద్దిగా తెల్లవారుతుంటే ఇలా మీకు అన్నీ కనపడతాయి అనుకోని పెడుతున్నా అండి. ఫ్లవర్స్ ఏదైనా కూడా తెల్లవారుతుంటే మీకు అంటే కనపడాలి కదండీ! నా చిన్న లైట్ దానికేమో కొన్ని కనపడతాయి, కనపడవండి. దగ్గర నుంచి తీయాలి. కాకపోయినా కూడా ఒక వీడియో బావుండాలి అనంటే కొంచెం తెల్లారాలి అన్నట్టుగా ఆగి తర్వాత పెడుతూ తీశానండి ఈ వీడియో మాత్రం. ఇది చూడండి. ఈరోజైతే అంతా బయట మాత్రం ఫస్ట్ చేసుకున్నానండి. ఎందుకనంటే బయట దేనికి నేను ఫస్ట్ చేసుకున్నాను అనేది చెప్తానండి. ఇక్కడ నేను బయట ఫస్ట్ చేసుకున్నానని చెప్తున్నానండి. అలా కాదు స్వామివారికి నేను లోపల అభిషేకం చేసేసానండి. 5:30 లోపు స్వామివారికి అభిషేకం చేసి హారతి ఇవ్వకుండా బయటికొచ్చి ఈ పూజనైతే చేశానండి. హారతి 2 చోట్ల చూపించుకోవచ్చు అనుకున్నానండి. కాకపోతే త్వరగా బయటికొచ్చానండి నేను. కానీ కోతొచ్చిందండి. కోతొచ్చి భయపెట్టేసిందండి. బయటికి తీసుకొచ్చి ఇవన్నీ నేను పళ్ళెంలో అమర్చుకొని స్వామివారికి దీపాలు అమ్మ తులసమ్మ దగ్గర పెడదాము అనని చెప్పి పిండి దీపారాధన చేసి, ఆ పళ్ళెం తీసుకొని బయటికొచ్చానండి. రాగానే కోతొచ్చి అంగూర పండ్లున్నాయి చూడండి నల్లయి, ఏమీ తీసుకోలేదండి. అవి మాత్రం పట్టుకొని ఎళ్ళిపోయింది. ఇంక ఏదో అంతా ఆగం చేస్తది. మొత్తం ఖతమైపోయిందిరా పూజ అనుకున్నానండి. అలాంటి టైంలో ఏది కదిలిచ్చకుండా అండి చెప్తున్నాను. దీపాలు వెలిగించలేదు నేను. కానీ ఏది తీయకుండా అంగూర పండ్లు మాత్రమే అరటిపళ్ళు, అక్కడున్న యాపిల్ పండు ఏది తీయలేదండి. తనకేది ఇష్టం లేదో ఏమోనండి తెలియదు. పెద్ద కోతొస్తదండి మా ఇంటికి ప్రతిరోజు ఒక 3, 4 రోజులకి అలా వచ్చేస్తదండి. వస్తుందంటేనే ఇంక భయమేస్తదండి. అంత లావుంటది. మంచిగా బొద్దుగా ఉంటదండి. భలే అందంగా ఉంటది. నేను వీడియో అక్కడ నేను చేత్తో పట్టుకున్నా అండి. తీయాలి కదా! కంగారు పడిపోయి లోపటికి ఉరికిపోయానండి నేను. ఇంకా వీడియో తీయటానికి కూడా నాకు అంత భయమేసిందో ఏంటో నాకేం అర్థం కాలేదండి ఆ టైంకి. కానీ వచ్చి అంగూర పళ్ళు పట్టుకెళ్తే నాకైతే సంతోషం అనిపించిందండి. ఆ కోతి చేపట్టి ఈరోజు ఇంత లేట్ అయిందండి. పొద్దున ఉదయమే ఇది. 6 గంటలకు అలా పూజ చేస్తున్నానండి. సూర్యోదయం అవ్వలేదు. కానీ వచ్చి ఇంకా మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చి మళ్ళీ తర్వాత కూడా ఇంక అలాగే మెట్ల దగ్గర కూర్చుందండి. మీకు కనపడలేదు. కానీ నేను లోపటికెళ్ళిపోయాను. ఈ వీడియో చాలా లేట్ అయిందండి కోతి చేయి పట్టి. ఏం చేస్తామండి. ఆమె ఏమి ఆగం చేస్తలేదు కానీ నన్ను పూజ చేయనిదేమో భయంగా ఆ రోజైతే నేను ఇటు నుంచొస్తుందో, అటు నుంచొస్తుందో అన్నట్టుగా భయంగా పూజ చేసుకుంటున్నానండి. మా వాళ్ళేమో నిద్రపోయి ఉన్నారు. ఇద్దరు కూడా మా బాబు, మా ఆయన నిద్రపోయారండి. ఇంక వాళ్ళని ఎందుకులే డిస్టర్బ్ చేయడం అన్నట్టుగా నేనేం లేపలేదు. కానీ తులసమ్మ దగ్గర మాత్రం అందంగా దీపాలు పెట్టుకొని, ఆ రోజు చక్కగా కొబ్బరికాయ కొట్టుకొని, ఇక్కడ పూజ చేసుకొని, ఇక్కడే హారతిచ్చానండి ఫస్టు. స్వామివారికి అంతా అలంకారం మందిరంలో మొత్తం అయిపోయిందండి.
కానీ హారతి ఇవ్వకుండా బయటికొచ్చి నేను ఇక్కడికొచ్చి హారతి ఇచ్చానండి. ఎందుకో నాకు తెలియదండి. ఇంట్లో మాత్రం స్వామివారికి ముందు అభిషేకం చేసుకోవాలనిపించింది. లేకపోతే తెల్లవారుజామున ఇక్కడే ముందు వెలిగించాలంటున్నారండి అందరూ. కానీ ఇక్కడే వెలిగించేదాన్ని కానీ, ఇంక స్వామివారికి అభిషేకానికి లేట్ అయిపోతుందేమో అన్నట్టుగా మందిరంలో కూడా అంతా రెడీ చేసుకొని, అక్కడ పిండి దీపాన రెడీ చేశానండి. చేసి హారతి ఇవ్వకుండా ఇక్కడికి వచ్చానండి. ఇక్కడ స్వామివారికి, అమ్మవారికి, తులసమ్మకైతే చక్కగా రెడీ చేసుకొని అన్ని పువ్వులు, దండలు కూడా అల్లానండి. ఆ దండ పెట్టడం ఇప్పుడు మర్చిపోయానండి. ఆ కోతి టెన్షన్‌లో పడి దండ కూడా మర్చిపోయానండి. తర్వాత పెట్టి అంతా మీకు వీడియో తీశానండి. మంచిగా బంతి పూల మాల అల్లానండి. అమ్మవారికైతే ఎంత చక్కగా ఇలా కొబ్బరికాయనైతే కొట్టుకున్నానండి. తులసమ్మ దగ్గర కూడా ఒక కొబ్బరికాయ కొట్టాలని అనుకున్నానండి. ఇలాగైతే నా పూజనైతే చక్కగా పూర్తి చేసుకున్నానండి. అమ్మవారిని పొద్దున లేవంగానే మా వారు బయటికొచ్చి మా ఇంట్లో దీపారాధన మందిరం చూసిన తర్వాత బయటకొచ్చి చూసి ఎంత ఆనందపడ్డారోనండి. ఎందుకంటే నా ఫ్యామిలీ అండి ముందు ఆనందపడాల్సింది. ఈ పూజ చూస్తే వాళ్ళకింకా ఆనందం వేస్తదండి. మా ఆయన మా వాడిని లేపి, "మమ్మీ ఎంత చక్కగా రెడీ చేసిందో చూడురా! నువ్వు తీయకపోయినా వీడియో నువ్వు లేచి మమ్మీయే వీడియో తీసుకుంటుంది చూడురా" అని చెప్పి ఎంత నవ్వుకుంటున్నాడోనండి మా వారు. నిజంగా చెప్తున్నానండి ఎంత ఎంకరేజ్ చేస్తాడండి మా వారైతే మాత్రం. ఆయనకి చేతనైతే మాత్రం నాకన్ని పనులు చేస్తాడండి. ఆయనకి చేత కాదు కాబట్టి చేయలేడండి. ఆయనకి చేతనైనప్పుడు నాకు సగం పనులు మా వారేనండి. పిల్లల నుంచి నేనేది అడిగేదాన్ని కాదు. అసలు వాళ్ళకి ఒక్క పని కూడా చెప్పమండి మేము. అలా నేను అమ్మ ఇలా నేను అమ్మవారికి దీపం పెట్టుకొని చక్కగా హారతికి నేను పెద్ద ప్లేట్ పట్టుకొద్దా అండి. కానీ కంగారులో ఈ చిన్నది పట్టుకొచ్చి పచ్చకర్పూరం తోటి చక్కగా అమ్మవారికైతే హారతి ఇచ్చుకుంటున్నానండి ఇలాగా. చిన్నది పట్టుకొచ్చానండి. అది నేను తీసుకురాలేదు. ఇంకా కోతి వస్తుందేమో అనే భయానికి లోపలికెళ్ళి పెద్దది ప్లేట్ పట్టుకొద్దాం అని చెప్పి చిన్నది పట్టుకొనొచ్చేసాను. ఇంకప్పటికే మా వారు లేచారు. లేచి "ఆ చిన్న దాంట్లోనన్నా త్వరగా ఇచ్చేయమ్మా కోతొస్తదేమో మళ్ళీ నేనిక్కడే ఉంటానని" చెప్పారండి. అలా నాకైతే పొద్దున ఈ కోతి చేయబట్టే నాకు కొంచెం లేట్ అయిందండి. లేకపోతే ఇంకా మీకు తెల్లవారక ముందే ఉండేదండి ఈ దీపారాధన. ఏదైతే ఏమండి కోతైనా, ఏదైనా వచ్చింది తను కొన్ని అంగూర పండ్లు తినింది. ద్రాక్ష పళ్ళండి, నల్ల అంగూరాలు అన్నీ పట్టుకెళ్తే మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నానండి. ఇంకా మా ఇంట్లో ఉండే మళ్ళీ తీసుకొచ్చి పెట్టుకున్నానండి. అవి ఒక్కటి వదలకుండా మళ్ళీ తర్వాతొచ్చిందండి. వచ్చి అన్నీ పట్టుకెళ్ళినా ఏది పట్టుకెళ్ళలేదండి. మళ్ళీ రెండోసారి వచ్చిన అంగూర పళ్ళే పట్టుకెళ్ళిందండి మళ్ళీ. కానీ అలా వచ్చినందుకు నాకు సంతోషమండి. ఏదైనా కూడా ఒక జంతువుకి మనం ఏదన్నా పెట్టినా కూడా కోతి మాత్రం తిరుగుతూనే ఉంటది. చాలా డేంజర్ చేస్తుందండి కోతితో. భయపడి అందరి కాళ్ళు, చేతులు కూడా చాలామంది తిరుగుతున్నాయండి మా ఏరియాలో. ఎందుకంటే భయపెడుతున్నాయండి. కానీ ఏం చేయగలమండి? ఏమీ చేయలేను. నోరు లేని జంతువండి. ఏది తిన్నా తినని, ఏదన్నా ఆగం చేయని అని చెప్పి నా దీపారాధనకి ఎటువంటి లోటు లేకుండా నేను దీపారాధన చల్లగా నన్ను చేసుకొనిస్తే చాలనుకున్నానండి. కానీ ఏమీ అనలేదండి. అక్కడ మెట్ల మీద ఉందండి. ఇప్పటికి కూడా వీడియోలో పడట్లేదండి. కానీ మెట్ల మీద కూర్చొనుందండి. కానీ భయంగానే త్వరగా చేసేసుకొని ఇంకా లోపలికొచ్చేసానండి. కానీ ఏమీ తీసుకెళ్ళలేదు. మళ్ళీ వచ్చి అంగుర పళ్ళు తీసుకొని ఎళ్ళిపోయిందండి. అమ్మవారికైతే అన్ని రకాలుగా పూజలు చేశానండి నేను. అమ్మవారికి ధూపం కూడా పెట్టేశానండి. ఎందుకనంటే నాకంత ఇష్టమండి. తులసమ్మ అంటే చాలా ఇష్టం నాకు. ఆ తులసమ్మ మమ్మల్ని కాపాడుకుంటుందండి. మేమెక్కడికి వెళ్ళి వచ్చినా, నా ఇంట్లో వాళ్ళు బయటికెళ్ళి తిరిగి వచ్చేదాకా అమ్మవారు కాపలాగా ఉన్నట్టే ఉంటదండి. అలా నాకిష్టమండి. అందుకే తులసమ్మని దాటి వెళ్ళేటప్పుడు నేను ఇంట్లో దండం పెట్టుకోనండి. బయటికి వెళ్తున్నాను అంటే నా గడపకి దండం పెట్టుకొని తులసమ్మనండి నేను దండం పెట్టుకుంటాను. మా వాళ్ళు ఎవ్వరు ఎళ్ళినా కూడా దీపం దర్శించుకొని వెళ్తే మంచిదని చెప్పి, వాళ్ళు బయటికి వెళ్ళే లోపే నేను దీపారాధన చేసేస్తానండి. నా పిల్లలైనా, భర్తయినా ఎవ్వరైనా ఎంగిలి వాకిట్లో ఎప్పుడూ బయటికెళ్లరండి. మన వాళ్ళు ఎవరు వెళ్తున్నా కూడా ఎంగిలి వాకిల్లో వెళ్ళేలాగా చూడకండి. ముగ్గేసేయండి. ఫస్ట్ లేవగానే ముగ్గేసేసి, వాళ్ళు రాత్రి పూట లేచి పనులకు వెళ్ళేవాళ్ళైనా, వాళ్ళు 4కి వెళ్ళేవాళ్ళైనా, 5కి వెళ్ళేవాళ్ళైనా చాలామంది ఉంటారని ట్రైన్‌లకు అటు ఇటు వెళ్తారండి. దూరంగా వెళ్ళే భర్తలున్నా కూడా ఆయన వెళ్తున్నాడు కదా అని మీరు పడుకోకండి. లేచి ముగ్గేయండి ఫస్టు. ఆయన్ని ఆ ఎంగిలి వాకిట్లో గుండి వెళ్ళకుండా చూడండి. చక్కగా ముగ్గేసిన వాకిలి, కడుక్కొనున్న వాకిలి మీద నుంచి మన వాళ్ళు డ్యూటీలకు కానీ, ఎటు వెళ్ళినా కూడా సంతోషమండి. వాళ్ళకి కూడా ముందు పనులు జరుగుతాయి. మీకు కూడా హ్యాపీగా ఉంటది చూడండి. ఇలా నేను ఎప్పుడూ చెప్పంది చెప్తున్నానండి. ఎందుకనంటే మీ అందరికీ తెలుసు
తెలుసండి. తెలియని పిల్లలుంటారు కదండీ! చిన్న పిల్లలున్నోళ్ళు పడుకుంటారు. కొంతమందికి చేత కాదు సర్లే తర్వాత చేసుకుందాం ఆయనని వెళ్ళనీలే అనుకుంటారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నానండి. కాస్త మీరు చల్లేసి పడుకోండి తర్వాత. పర్వాలేదు. తర్వాత కాసేపు పడుకోండి. ఏమీ లేదు. లేవాలని ఏమీ లేదు. కానీ ఎంగిలి వాకిట్లోకెళ్ళి ఎప్పుడు కూడా భర్త బయటికి వెళ్ళినా, పిల్లలు వెళ్ళినా కూడా ఎంగిలి వాకిట్లోకెళ్ళి బయటికి వెళ్ళకుండా చూడండి. ముగ్గేసి ఉండాలండి వాకిట్లో. ప్రతిరోజు కూడా మీరు గడపలు పూజించుకోండి. లేదా అమ్మవారి దగ్గర దీపం పెట్టుకోండి అని నేను అనను. కానీ ముగ్గేసుకోండి అని మాత్రమే చెప్తున్నానండి. నా దీపాలు నచ్చితే మంచి కామెంట్ ఇవ్వండి. పెట్టానండి ఈ వీడియో మీకు. పెట్టేశాను నేను. పెట్టేశాను కానీ ఈరోజు ఈ ఫుల్ వీడియో పెడుతున్నానండి. అందుకనే అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకొని నిండుగా చూసుకోవాలనిపించిందండి. పసుపు, కుంకాలు చక్కగా పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి అన్నీ పూజించుకున్న తర్వాతే నేను ఈ పూజను చేసుకున్నానండి. ఈరోజు శనివారం, 4గో శనివారం. శనివారం అంటే నాకు చాలా ఇష్టం అని మీకు కూడా తెలుసండి. అందరికీ కూడా ఇష్టమండి. అలాగే నేను ఈరోజు క్లీన్ చేసుకున్న వీడియో అండి ఇది. మొత్తం అంతా కింద కింద కొద్దిగా దులిపేసి నేను క్లీన్ చేస్తానండి. వస్తువులు ప్రతిరోజు పూజా సామాన్లు నేను దీపాలు క్లీన్ చేసుకొని పెట్టుకుంటానండి. ఇంకా నా దగ్గర కొన్ని డిజైన్‌లు కూడా ఉన్నాయండి. కొన్ని వేరేయి ఉన్నాయి కదా! తోమి లేకుండా ఉన్నా కూడా వేరే పెట్టేస్తానండి. కానీ క్లీన్ చేయంది పెట్టకూడదండి మనము. అదే చెప్తున్నాను మీకు. 2 దీపాలు మాత్రం క్లీన్ చేసే పెట్టండి. ఒక 4, 5 డిజైన్‌లు పెట్టుకుంటే మీరు పెట్టుకోవచ్చు చక్కగా. త్వరగా కావాలి పూజ అనుకుంటే మాత్రం మీ దగ్గర ఉన్నయి పక్కకు పెట్టుకుని త్వరగా తీసి దీపం పెట్టేసిన తర్వాత అవి మంచిగా తోముకొని మీకు వీలైనప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చండి. ఆ రోజుకి ఆ రోజే చెయ్యాలి అని ఏమీ లేదండి. నాకంటే ఆ రోజుకి ఆ రోజే చేసేంత ఓపిక ఉంది కాబట్టి నేను చేస్తాను. ఇంకా డిజైన్‌లు కూడా ఉంటాయి నా దగ్గర. అవి కూడా పెడతానండి. ఇలాగైతే చక్కగా మందిరాన్నయితే అలంకరించుకొని స్వామివారికైతే అభిషేకం చేసుకున్నానండి. అభిషేకం చేసుకున్న తర్వాత ఇలా నేను ప్రతి శనివారం కూడాను స్వామివారికి విడిగా అభిషేకం చేస్తున్నానండి. లింగంతో కాకుండా లింగమయ్యకి చేసేసి పక్కన అలంకరించేసానండి. చూడండి శివయ్య పక్కనే ఉన్నారు. ఆ తర్వాతే స్వామివారిది విడిగా పెట్టాలి అన్నట్టుగా తులసి నీళ్ళతో పోస్తాను కదండీ! అందుకే విడిగా పెట్టాలి స్వామివారిది అన్నట్టుగా ఇలా పెడుతున్నానండి మీకు ఈ అభిషేకం వీడియో. అభిషేకం అంతా చేసుకున్న తర్వాత అండి మనము ప్రతిరోజు నాకు పువ్వులు ప్రతిరోజు మా వారు రకరకాల పువ్వులు తెస్తారండి. ఎందుకంటే ప్రతిరోజు తేరు పూల మార్కెట్‌కి వెళ్తారండి. పూల మార్కెట్‌కి వెళ్లి తీసుకొస్తారు. ఇవి మాత్రం ఇంటి దగ్గర ఉన్నవాళ్ళు ఇచ్చారండి. పెద్ద పెద్ద మందారాలు మాకు తెలిసిన ఆవిడ తీసుకొచ్చి ఇచ్చిందండి ఇంటి పక్కనే. నిజంగానండి ఆ మందారాలు అంతంత పెద్దయి నాకు అన్ని పువ్వులు మా వారు ఎన్ని పువ్వులు తెచ్చారండి ఇవాళ మార్కెట్ నుంచి. అవి తేంగా ఇవి కూడా ఎక్స్‌ట్రాగా వచ్చాయండి. మా వారు ముద్ద మందారం కూడా తెచ్చాడండి. తను కూడా తీసుకొచ్చిందండి. ఇంకా ఇవి, అవి ఎక్కువైపోయాయని ఎక్కడ పడితే అక్కడ మందిరంలో ఏ మూలకు పడితే ఆ మూలకు పెట్టేస్తున్నానండి. పెద్ద పెద్ద పువ్వులండి. ఎంత బావున్నాయో మందారాలు పింక్ కలర్ అండి. అవి చూస్తుంటేనే కడుపు నిండిపోతుందండి. ఎందుకనంటే మామూలుగా ఉన్నప్పుడు అన్ని పూలు ఇటు నుంచొస్తాయి, అటు నుంచొస్తాయి. ఏదన్నా లేనప్పుడు ఇంకా ఉండనే ఉండవండి. కొన్నే ఉంటాయి పువ్వులు. కానీ ఇవి మాత్రం నాకు ఈ మందార పూలండి చాలా బాగా నచ్చాయి. అవి పెడుతుంటే నాది కింద క్లాత్ ఏమో మెరూన్ కలర్ కదండీ! సరిగ్గా కనిపించటం లేదు. కానీ ఏం చేయనండి ఇంకా తప్పదు నాకు. మా వారు తెచ్చిన పువ్వులు కూడా చక్కగా స్వామివారికి ఇలా అభిషేకం అయిన తర్వాత ఇలా అలంకరించేసానండి. ఎంత అందంగా అలంకరించి పెట్టేసానండి. ఎందుకంటే అమ్మవారిని కూడా పక్కన పెట్టుకున్నానండి ఈరోజు పెట్టి నేను అభిషేకం వీడియో అనేది చెప్తున్నాను. మా వాడు మిస్ చేసాడండి. అది చూసారా అభిషేకం వీడియో? ఎంత బాగా పెట్టుకున్నానో అన్నీ. అభిషేకం వీడియో మిస్ చేసాడండి. ఇదేనండి మనకి వీడియోలు తీయంగానే కాదండి. మనకి వీడియో కూడా పెట్టడం రావాలండి. మన ఆడవాళ్ళకైతే నిజంగా ఆ పని కూడా నాకొచ్చుంటేనండి వీళ్ళని అసలు బతిలాడేది లేదు. నేను చేసుకునేదాన్నండి. అభిషేకం అని చెప్పాను కదా! అభిషేకం వీడియో పెట్టాలి కదండీ! నేనెంత చక్కగా అభిషేకం చేశానో ఆ వీడియో మిస్ చేసాడండి. ఇలాగే మా అబ్బాయి ఒక్కొక్కటి చూసుకోడండి. త్వరగా పెట్టేస్తాడు. ఇంకా ఆయన ఎళ్ళిపోయిన తర్వాత నేను వాయిస్ ఇచ్చేటప్పుడు, "ఏంటి నాన్న అది పెట్టలేదు, ఇది పెట్టలేదు" అంటే నేనేమో పని మీద ఉంటానండి పొద్దున పూట. వాడేమో ఎడిట్ చేసేటప్పుడు నన్ను పిలుస్తూ ఉంటాడు. ఇంకా కొన్ని చూస్తాను, కొన్ని చూడనండి నేను.
కానీ చూడండి అభిషేకం మిస్ చేశారండి. అలాగే ఉంటుందండి ఒక్కొక్కసారి. అందుకేనేనండి మన ఆడవాళ్ళము అన్ని పనులు వచ్చి ఉండాలండి. ఒకరి మీద ఆధారపడకూడదు అని అనిపిస్తదండి. కానీ అంత చదువు లేదు. అంత జ్ఞానం లేదందువల్లనే నేను చదువుకోనందువల్లనే ఈ బాధండి. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలని దీన్నే అంటారండి. నాకు ఇంగ్లీష్ రాదండి. కాస్త తెలుగొస్తది. నేను చదువుకుంటే 5 వరకైనా కూడా నాకు తెలుగొస్తదండి. కానీ ఇంగ్లీష్ రాదండి. కాబట్టే నేను ఆ వీడియోలు అవి నేను చేసుకుంటాను కానీ నేను ఎడిట్ గట్రా నేను అలాంటి ఇంగ్లీష్ చదువుకోవడం నాకు రాదండి. అందుకనే నేనిలా మా వాడి మీద ఆధారపడాల్సొస్తుందండి. లేకపోతే అవి కూడా మీకు చక్కగా ఎడిట్ చేసి ఏది పెట్టాలి, ఏది పెట్టకూడదు అని అన్నీ చక్కగా పెట్టేదాన్నండి. నాకనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి చాలా బాధేస్తదండి నాకు. నేను చదువుకోనందుకు నాకు చాలా బాధేస్తదండి. ఎవ్వరైనా కూడానండి నిజంగా నేను ఇది చెప్తుంటే నాకే కన్నీళ్ళొస్తున్నాయండి. నేను ఆపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలండి. చదివేనండి ముందుకు పనికొచ్చేది. నిజంగా చెప్తున్నానండి. ఆ చదువు లేని లోటు నా ఇంట్లో మా ముగ్గురికి ఉందండి. ముగ్గురంటే మా అబ్బాయితో సహా మా ముగ్గురికి ఉందండి. మా పాప చదువుకుంటుంది కానీ, మా ముగ్గురికి ఉందండి. పరిస్థితుల కారణంగా మా బాబు కూడా ఎక్కువ చదువుకోలేదండి. అందుకనే బాధేస్తదండి నాకు. చాలా ఇబ్బందండి. చదువుకోకుండా ఉంటే వచ్చే బాధలేంటో నా కొడుకుని చూసి నేను ఇంకా బాధపడుతున్నానండి. అలా మీరెవ్వరూ బాధపడకుండా పిల్లలనైతే బాగా చదివించండి. ఏ ఆస్తులమ్మేసినా, ఏది చేసినా కూడా మీరు ఏమైనా అవ్వండి. కానీ పిల్లల్ని మాత్రం చదివించండి. అది మాత్రమే నేను కోరుకుంటున్నాను. ఈరోజు నాకు నిజంగా నేను ఆ మాట తీస్తుంటే నాకు కన్నీళ్ళొస్తున్నాయండి. పరిస్థితుల కారణమండి. ఇక నేను ముందుకు పంచుకుంటాను. ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అన్నట్టుగా నేను ఇంకా మీకు ముందుకు చెప్పొచ్చండి నేను నా బాధని. ఏంటంటే ఇప్పుడే నేను అన్నీ చెప్పుకోలేనండి. కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి. కొన్ని చెప్పుకునేవి ఉంటాయండి. అలాగని చెప్పి అంతా ముందు పెట్టేయలేం కదండీ! ఫ్యామిలీనంతా ముందు పెట్టేయలేం కదా! కొన్ని చెప్పకూడనివి ఉంటాయి. చెప్పకూడదండి. అంతే ఇంకా. కానీ అలాగని చెప్పి ఏదో అన్నీ దాచుకునేయి ఏదో ఉన్నాయని అనకండి. కానీ కొన్ని చెప్పుకోలేని పరిస్థితులు ఉంటాయండి. మనల ఎనకాల కూడా ఫ్యామిలీ ఉంటుంది. వాళ్ళది కూడా చూడాలి కదండీ! అందుకనే నేను ఏది చెప్పినా కూడా ఆచితూచి చెప్తానండి. అడ్డగోలుగా అయితే నేను చెప్పను. పర్మిషన్ కావాలండి. మనం ఏది చెప్పుకోవాలన్నా మన ఫ్యామిలీకి ఏదన్నా మన ఫ్యామిలీ విషయాలుంటే బయటికి అన్నీ ఏది ఎప్పుడు చెప్పాలో అప్పుడే చెప్పాలండి. అలా మీతో పంచుకునే రోజొస్తుందని నేను అనుకుంటున్నానండి. నేను ఏ విధంగా పంచుకుంటానో ఆ విధంగా మీతో పంచుకుంటానండి. కానీ అంతవరకు అర్థం చేసుకోండి. ఇలా అయితే నేను చక్కగా 7 దీపాలు పెట్టి పంచముఖి ఆయిల్ పోసానండి. నెయ్యి పోయలేదండి. ఇలా చక్కగా అన్నిట్లో ఎరుపు ఒత్తులు, 2 ఒత్తులు ఒకటిగా చేసి పెట్టానండి. ఈ పెద్ద దీపంలో మాత్రం 3 ఒత్తులు పెట్టానండి. అన్నీ చక్కగా ఇలా పెట్టుకొని కొంచెం కర్పూరం రాసుకొని వెలిగించుకున్నానండి. ఈ 4వ వారం పూజ అయితే ఇంకా బాగా చేసుకోవాలి. దేవుడు పటం పెట్టుకొని మా అబ్బాయితో చేయిద్దామా మళ్ళీ అనిపిచ్చింది. కానీ ఇంకా వాడన్నాడు, "అమ్మా నాకు టైం లేదమ్మా ఏమి అనుకోకు" అనంటే, సరేలే వాడు వెళ్ళే డ్యూటీకి వాడికి టైం లేదండి. అందుకనే ఇంక వాడిని బలవంత పెట్టకుండా నేను మందిరంలోనే చేసుకుంటాను నాన్న. ఇంకా వీడియో పక్కకు పెట్టడము, ఇంకో ఫోటో పెట్టుకొని హాల్‌లో చేసుకుంటే బావుంటదండి. ఇంకా బావుంటది కానీ ఇంకా నాకంత వీలు లేదండి. తులసమ్మ దగ్గర వెలిగించాలి ఇక్కడ. ఇదంతా పొద్దునే అయిపోవాలి అన్నట్టుగా అనుకున్నానండి. ఇది పొద్దున ఉదయం సమయంలో ఇదంతా పూజ చేసుకుంటే మంచిదనని చెప్పి ఇలా చేసుకున్నానండి. నాకైతే ఇలా దీపారాధన నిండుగా ఈ 7 దీపాలు పెట్టి స్వామివారి ముందు ఇలా వెలిగిస్తే మందిరంలో నాకు కలిగే ఆనందం, తృప్తి అంతా ఇంతా కాదండి చెప్తున్నాను. మీరు ఏమైనా అనుకోండి. నేను హాల్‌లో చేసినంత ఆనందంగా అక్కడ కూడా చేసుకుంటే ఆనందంగా ఉంటదండి. అన్నీ విడివిడిగా చక్కగా పెట్టుకోవచ్చు అనిపిస్తది కానీ, మందిరంలో పెడితే అదొక కళండి. మందిరంలో ఇలా సెంటు గులాబీలు తెచ్చారండి మా వారు. చాలా పూలే తెచ్చారండి. అన్నీ ఇలా దీపాలకు అలంకరించుకుంటూ చక్కగా పసుపు, కుంకుమ, అక్షింతలు వేసుకొని మన కోరికనైతే ఆ దీపాలకే చెప్పుకోవాలండి. మన కోరిక ఎటువంటిదైనా మన దీపం వెలిగించిన తర్వాత పువ్వులు అలంకరించి పసుపు, కుంకుమ వేసుకొని కొంచెం అక్షింతలు వేసి మీ దీపానికి మీ కోరికనైతే చెప్పుకోండి. నేను అలాగే చెప్పుకున్నానండి. ఇలా చక్కగా అలంకరిస్తూ స్వామివారిని నిండుగా ఈ దీపాలు వెలుగుతూ ఉంటే, ఈ దీపాల కాంతుల్లో ఆ ఏడుకొండల వాడు ఎలా వెలిగిపోతున్నాడో, ఆ లక్ష్మీదేవి ఎలా నవ్వుతుందో చూడండి దీపాలు చూసి.
ఇలా మంచిగా అలంకరించుకొని, చక్కగా దీపాలన్నీ అలంకరించుకున్న తర్వాత ధూపం పెట్టాలండి మంచిగా. ఇలా తులసి చూడండి స్వామివారి పాదాల దగ్గర కొద్దిగా పెట్టి నమస్కారం చేసుకున్నానండి. తులసి బాగా ఇంకెక్కువ లేదండి, తక్కువుంది చాలా. అందుకనే కాసింత దొరికినందుకైనా నాకు ఒక్క దళం దొరికినా చాలండి. నా సంతోషం ఎక్కడికో వెళ్ళిపోతుందండి. ఇలా అయితే చక్కగా అలంకరించుకొని స్వామివారికి తులసి అర్పించి, చక్కగా పసుపు, కుంకుమలవి వేసుకొని మంచిగా మనము అగరబత్తి వెలిగించుకోవాలండి. మళ్ళీ ఫస్ట్ నేను దీపారాధన అప్పుడు వెలిగించుకున్నా అండి. ఆ తర్వాత మళ్ళీ కూడా వెలిగించుకోవాలండి మనం. వెలిగించి దీపాలకు అగరబత్తి చూపించిన తర్వాత ధూపం చూపెట్టి, ఆ ధూపం తర్వాత కొబ్బరికాయ కొట్టుకోవాలండి. ఇలా నిండుగా అన్నీ కళకళలాడుతూ ఉండాలండి. పూజా మందిరంలో ఎప్పుడు కూడా ఒక 2 దీపాలండి, మీరు ఏమి చేయొద్దండి. ప్రతిరోజు కూడా మీకు తోమే వీలుంటే తోమండి, లేదా నీళ్లు చల్లైనా తూడ్చుకోండి. ఏదన్నా చేయండి కానీ, అంటే విడివిడిగా దీపాలు లేని వాళ్ళు ఏం చేస్తారంటే మట్టి తెచ్చుకోండి. మట్టి తెచ్చుకుంటే ఒకరోజు మట్టిది పెట్టుకోవచ్చు, ఒకరోజేమో తోమినయి పెట్టుకోవచ్చు. అలాగైనా చేయండి. మట్టి దీపాలైనా పెట్టొచ్చండి దేవుడికి, ఇంకా మంచిదండి. కానీ పెట్టుకోండి, మీ దగ్గర ఏది ఉంటే అలాగా ఒక 2 జతలు, ఎటునుంచైనా 2 జతలు తెచ్చుకుంటే మీకు వీలుగా ఉంటుంది. చక్కగా దీపారాధన తొందరగా అయిపోతుందండి. చాలామందండి ఎంప్లాయీస్ త్వరగా వెళ్ళేవాళ్ళు 2 దీపాలు వెలిగించి ఇంత చక్కెరో, ఇంత ఏదైనా, ఏది పండుంటే, ఫలముంటే ఏదైనా మనం ఇంత బెల్లం ముక్కైనా పెట్టుకొని చకచకా వెళ్ళిపోతారండి. టీచర్‌లయితే మాత్రం తెల్లారుజామునే లేస్తారండి. నిజంగా తెలుసండి నాకు. టీచర్‌లయితే త్వరగా లేచి పనులు చేసుకొని, ఇంత పూజ చేసుకొని వెళ్తారండి. ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటారు. అందరూ చూస్తూ ఉంటానండి నేను. చాలామంది ఎవరన్నా సడెన్‌గా నేను బయటికెళ్తే చూస్తే చక్కగా పసుపు, కుంకుమ పెట్టుకుంటారండి. పాదాలకు పసుపు పెట్టుకుంటారు. పసుపు, కుంకుమలతో గంధం పెట్టుకొని చక్కగా అలంకరించుకొని వెళ్తూ ఉంటారండి. వాళ్ళని చూస్తే నాకెంత ఆనందం వేస్తదో. నేను ఇంట్లో ఉండి ఇంత పూజ చేసినా నాకంత ఆనందం కలగదండి. వీళ్ళెప్పుడు లేచుంటారు చక్కగా ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకొని పాపం డ్యూటీలకు కూడా వెళ్తున్నారు అని అనిపిస్తదండి నాకు. అలా బాధేస్తది వాళ్ళని చూస్తే. నేనేమో పూజ చేసుకొని ఇంట్లో ఉంటున్నాను కానీ, వాళ్ళు మాత్రం డ్యూటీలకు వెళ్తున్నారు. ఎన్ని బాధలు వీళ్ళకి. ఇక్కడ చేసుకోవాలి, అక్కడ చేసుకోవాలి అనని చెప్పి నిజంగా చూస్తే బాధేస్తదండి. ఒక్కొక్కసారి మన ఆడజన్మ ఏంటో కానీ తెలియదండి. ఈ జన్మకి భగవంతుడు అన్నీ ఓర్చుకోవడమే రాసిచ్చాడండి. అన్నీ ఓర్చుకోవాలండి మనము. ఒక ఏజ్‌కొచ్చిన తర్వాత అన్నీ ఓర్చుకోవడమే ఉంటదండి. ఓపిక కావాలండి మనకి. ఆడవాళ్ళకి మెయిన్‌గా కావాల్సింది ఓపికండి. ఆ ఓపికలోనే రాముడున్నాడు అని చెప్తారండి అందరూ. కానీ మనం ఎంతవరకు ఓపిక పట్టాలో అంతవరకు పడితే చాలండి. మనకంటే హద్దు మీరితే మాత్రం మనం అమ్మోరైపోతామండి. ఇక అమ్మోరు వచ్చిందంటే మన మీదకి ఇంకా అవతలోడు ఎవరైనా సరే అయిపోవాల్సిందేనండి. అలా ఉంటుంది మన కోపానికి, ఆగ్రహానికి వాళ్ళు గురి కాకూడదండి. కానీ కోపం అడ్డగోలుగా రాకూడదండి ఆడవాళ్ళకి. ఇంట్లో మంచిది కాదు. కానీ అది ఏ టైంకి రావాలి, టైం చూసి మనము చూసి మాట్లాడాలండి. అడ్డగోలుగా మనం ఎక్కువ అరిచినా కూడా ఇంట్లో మంచిగుండదంటండి. ఏదన్నా ఉంటే మెల్లిగా చెప్పుకొని, మెల్లిగా మనం ఇంట్లో ఏదన్నా సావకాశంగా చెప్పుకొని, మన బంధాల్ని మంచిగా ఉంచుకోవడం మంచిదండి. నేనేంటంటే ఇవన్నీ చెప్తున్నాను మీకు. టైమొచ్చింది కాబట్టి పంచుకుంటున్నానండి. మీరంటే నాకు చాలా ఇష్టమండి. ఎందుకంటే మీరు రాసే కామెంట్‌లో ఆ తియ్యదనం అనేది ఉంటదండి. నేను మీతో పంచుకోవాల్సిన విషయాలు కూడా ఇలాంటివి పంచుకుంటూ ఉంటే నాకు సంతోషమేస్తదండి. మీరున్నారు నాకు అనిపిస్తదండి. ఎవ్వరు ఎంతమంది ఉన్నా కూడా మీరు కనిపించటం లేదు. నేను మీకు కనిపిస్తున్నానండి వీడియోల ద్వారా. మీరు కనిపించకపోయినా మీరెక్కడున్నా కూడా మీ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ దీపాలు వెలిగించి నా ఫ్యామిలీ గురించి ఫస్ట్ మీరందరూ బావుండి, అందులో మమ్మల్ని చల్లగా చూడాలి భగవంతుడని కోరుకుంటున్నానండి. ఇప్పుడు కోరుకుంటున్నాను, ఇంకా మళ్ళీ చూడండి. మీరందరూ మీ ఫ్యామిలీస్ అందరూ బావుండాలి. మీరనుకున్న కోరికలన్నీ తీరాలి. ఏదైనా బాధుంటే దానికి సొల్యూషన్ రావాలి. మీ మెదడు ఎప్పుడూ కూడా ఏదైనా ఆలోచన చేస్తే మంచి ఆలోచన, బాధల్లో నుంచైనా మంచి ఆలోచన ఇవ్వాలండి మీకు. ఏదన్నా బాధ వచ్చినా తట్టుకునే శక్తినివ్వాలి మీకని కోరుకుంటున్నానండి. అందులో మాత్రం నన్నుంచండి. మా ఫ్యామిలీని మీ ఆనందాలతో
మమ్మల్ని కూడా ఉంచండి అని కోరుకుంటున్నానండి భగవంతుడిని. ఏదైనా కూడా అండి ఇతరుల మంచి కోరితేనే మనల్ని భగవంతుడు మంచిగా చూస్తాడంటండి. అది మాత్రం మనం అనుకోవాలి. మనం మనది అని ఏనాడు అనుకోకూడదండి. భగవంతుడిచ్చింది అది మనదే అయినా, మనమే అయినా కూడా ఒకరి మంచిని కోరాలంటండి. ఎప్పుడు కూడా భగవంతుడి దగ్గర ఇతరుల మంచి కోరితే ఆ భగవంతుడు మన మంచిని ఎక్కడో ఒక చోట రాసిపెట్టి ఉంటాడండి. బాధలనేయి ప్రతి ఇంటా వస్తాయి. మంచి అంటే అన్నీ సమకూర్చేసి, అన్ని కోట్లిచ్చేయడం కాదండి. మనశ్శాంతినివ్వాలి భగవంతుడు. మంచి ఆరోగ్యాన్నివ్వాలి. అంతా ఫ్యామిలీ అంతా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. అదండి సంతోషం అంటే. నిజమైన సంతోషం చాలా మంది ఇంట ఉంటుందండి ఆనందం అనేది. చూస్తూ ఉంటాం మనం. కొందరింట్లో ఉండదండి. అది మన మన అదృష్టం అండి. అది వాళ్ళ వాళ్ళ అదృష్టాన్ని బట్టి భగవంతుడు వాళ్ళకిచ్చాడు. వాళ్ళని చూసి మనం అసూయ పడకూడదు. వాళ్ళలా ఆనందంగా మమ్మల్ని కూడా ఉంచనే కోరుకోండి. అంతే. ఇలా అయితే స్వామివారికి నామాలు చెప్పుకుంటూ ఈ జాజి పూలు వేసుకుంటున్నానండి. విరజాజి పూలు స్వామివారికి కాగడ మల్లె అలంకరించానండి. చక్కగా అమ్మవారికి కూడా ఇవి పెడదాం అనుకున్నాను అల్లండి. కానీ ఇవి ఇచ్చిన పూలు తెచ్చేటప్పటికి కడుతూ ఉంటేనే విరిగిపోతాయండి అయి నాకు. అందుకనే ఇలా విడిగా స్వామివారి నామాలు చెప్పుకొని చక్కగా కొన్ని పువ్వులైతే వేసుకున్నా అండి స్వామివారి పాదాల వద్ద. స్వామివారినైతే మొత్తం నింపేశానండి ఈరోజైతే. పువ్వులతో చక్కగా నింపేసి పాదాలు కనిపించటం లేదండి స్వామివారికి. మొహం కూడా అలా మొత్తం అగో పువ్వులు వేస్తూ ఉంటే ఎంత ఆనందంగా ఉందోనండి. ఈ వీడియో రియల్‌గా మీరు అనుభవించండి. రియల్‌గా ఇలా మనం చేసుకుంటూ ఉంటే ఆ అనుభూతి ఎలా ఉంటుంది అనేది ఈ ఏడుకొండల స్వామి మీ అందరికీ ఇష్టం ఉన్నవాళ్ళు, పూజ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసి ఆనందపడండి. లేదంటే మనకి ఇంట్రెస్ట్ లేదనుకోండి, ఆ వీడియో చూసినా మనకు నచ్చదండి అది. నచ్చదు కాబట్టి దానికి మనం లైక్ కూడా కొట్టలేము. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మాత్రమే పూజా వీడియోస్ చూడండి. మిగతా వాళ్ళు అవసరం లేదండి. కొంతమందయితే వాళ్ళకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా వీడియో ఓపెన్ చేసి కాస్త చూసి పక్కకు పెట్టేస్తారండి. పర్వాలేదు వాళ్ళ వాళ్ళ ఇష్టమండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఎవ్వరు కూడా లైక్ చేయకుండా పోవద్దండి. మీకు నచ్చితేనే. ఎందుకంటే నేను నా సబ్స్క్రైబర్లు చాలా మంచోళ్ళండి. నిజంగా చెప్తున్నాను. నన్ను ముందుకు నడిపిచ్చేదే మీరండి. ఏదైనా కూడా వీడియోలు చాలా ముందుకు వెళ్ళాలి, ఇంకా పెట్టాలి అనుకుంటున్నానండి. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా నేను వీడియోస్ తక్కువ పెడుతున్నానండి. అది ఏంటనేది మీకు ఇంకా ముందు ముందుకి నేను పంచుకుంటానండి. కానీ నన్ను అర్థం చేసుకుంటున్నారు అందరూ. నేను చెప్పింది అర్థం చేసుకొని వింటున్నారు అనేదే నేను కోరుకునేది మాత్రం మీరందరూ నన్ను అర్థం చేసుకుంటారని అనుకుంటానండి. అది ఎలాంటి పరిస్థితి ఉన్నా, ఏదున్నా కూడా మీరు అర్థం చేసుకుంటారండి. ఈ సరోజిని అనేది ఈ 3 ఏళ్ల బట్టి మీతో పాటే ఉంటున్నానండి. మధ్య మధ్యలో నేను వీడియోస్ ఆపేసినా, చేయకపోయినా, మళ్ళీ మొదలెట్టినా కూడా నాకు మంచి సహకారం ఇచ్చారండి. ఆ స్వామివారండి, ఆ ఏడుకొండల స్వామి అండి. నాకు అండగా ఉన్నది ఆ ఏడుకొండల స్వామి. ఆ స్వామియే చూసుకుంటారండి. నా దగ్గర బాధలున్నా, సుఖాలున్నా, సుఖమైతే దేవుడిచ్చిందే, దుఃఖమైనా దేవుడిచ్చిందేనండి. అవన్నీ నేను అనుభవించే తీరాలి. ఎందుకంటే సుఖంతో పాటు కష్టం కూడా వస్తది అని అనుకోవాలండి. ఎప్పుడు సుఖాలు మనకి ఉండవు. మన దగ్గరే శాశ్వతంగా అవి ఉండిపోవు. మారుతూనే ఉంటుంది కాలం అనేది. దాన్ని బట్టి మనం నడుచుకుంటూ వెళ్ళాలండి. చిన్నపిల్లలు చాలామంది రాస్తూ ఉంటారండి. మీరు గడప దగ్గర పెడతారక్క బౌల్స్. ఆ బౌల్స్ స్నానం చేసి పెట్టాలా? లేదా? అని చెప్పి. బౌల్స్ అలంకరించేటప్పుడు అవసరం లేదండి. స్నానం చేసే అవసరం లేదు. మనం ఎలాగో మొహం అది కడుక్కుంటాము, బొట్టు పెట్టుకుంటాం కాబట్టి ప్రాబ్లమ్ లేదు. మీరు పెట్టుకోండి. అలాగని చెప్పి మీరు ఏదన్నా పీరియడ్స్‌లో ఉంటే మాత్రం అవి మీరు స్నానం చేసే పెట్టుకోండి. నాకు పీరియడ్స్ అవి ఉండవండి. అందుకే నేను మొహము, కాళ్ళు, చేతులు కడుక్కొని, బొట్టు పెట్టుకొనే బయటికి వచ్చి నేను అవి పెట్టుకుంటానండి. గడపలో ఏదైనా పండగలొస్తే మాత్రం నేను కూడా స్నానం చేసుకొనే పూజ చేసుకుంటానండి. అలా బౌల్స్ ప్రతిరోజు పెట్టుకోవడంలో తప్పు లేదు. పువ్వులు లేకుండా ఉంటే ఏం చేయాలి అంటే, పువ్వులు లేకుండా ఉంటే కొంచెం కుంకుమేసి పెట్టేయండి ఎర్ర నీళ్ళు బయట. 2 గుమ్మాలకి ఇటువైపు, అటువైపు 2 కప్పులలో కుంకుమ పెట్టేయండి చక్కగా. కొంచెం పసుపేసేయండి. చాలు ఇంకా. పువ్వులు లేవంటున్నారు కదా! మీరు రాసిందే చెప్తున్నానండి నేను. పువ్వులు లేకపోతే ఏం చేయాలని. అలా చేయండి. ఏమీ పర్వాలేదు. ఏదన్నా ఒక్క చెట్టుకి చిన్న పువ్వుంటుందండి చూడండి. లేదంటే ఓ రూ. 10, 20 పెడితే చిన్న పువ్వులు దొరుకుతాయి. ఒకరోజు లేకుండా ఉంటే, పెట్టకుండా ఉంటే ఏమవుతుంది? పెట్టకండి. ఉంటేనే పెట్టండి మీరు. ఇలా అయితే చక్కగా మా అబ్బాయి హారతి అందుకున్నాడండి. హారతి మా బాబు కూడా తీసుకొని చక్కగా అందులో జవ్వాదండి. మొత్తం అంతా సాంబ్రాణి పొగకు జవ్వాదిను, అందులో కాస్త దశాంగం వేశాడండి.
కదండీ! అదంతా నేను చక్కగా స్వామివారికి హారతి ఇచ్చేసానండి. దశాంగం ఇచ్చేసాను. చక్కగా దీపాలన్నీ ఇలా చక్కగా వెలుగుతూ ఉంటే, ఆ దీపాల కాంతుల్లో స్వామివారు లైట్ తీసేసి చూస్తేనండి ఎంత ఆనందం అంటే అంత ఆనందమండి. నేను చెప్పుకోలేను ఇంకా ఆ ఆనందాన్ని. చూడండి, మీరు చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇలా చూడండి, తామర పువ్వు కూడా చక్కగా ఈ తామర పువ్వును కూడా పెట్టానండి. తామర పూలైతే 4, 5 తెచ్చారండి. నేను ఇంకా తర్వాత పూజలో పెడతానండి. కానీ ఇంకా పెట్టే ప్లేస్ లేక ఒక్క పువ్వు విప్పి అక్కడ ముందుకు పెట్టానండి. మర్చిపోయాను ముందు అవి నేను. ఇలా అయితే దీపాలైతే చక్కగా కొండెక్కాయండి నా దీపాలైతే. ఈ దీపాలు చూడండి మెల్లిగా అన్నీ కొండెక్కుతూ నేను కాస్త వీడియో తీశానండి. మీకోసమే తీశానండి ఇది. ఇలా స్వామివారు చూడండి ఎంత చక్కగా పూలల్లో ఎంత ఆనందంగా ఉన్నారో స్వామివారు చూడండి. ఈ పిండి దీపారాధన అంటేనే ఆయనకి కళకళ అండి. బాగా కళ. ఈ దీపాలతోటే కళొస్తదండి. ఇలా మా వీధిలోకి ఇంటి ముందు నాగుపాము వచ్చిందండి. ఆ పాముని చంపలేక పాములతన్ని పిలిచి చక్కగా వాళ్ళు ఇచ్చేసారండి. ఆయన తీసుకెళ్ళిపోయారు. చూడండి, నాగుపాము నాకు కనిపించినందుకు నేను అదృష్టంగా ఫీల్ అవుతున్నా అండి ఈరోజు. పూజ చేసిన తర్వాతే ఇంకా 9 గంటలకు అట్లా వీధిలోకొస్తే కొంచెం మా వోడు వీడియో తీశాడండి. పాము నాగుపామండి అది. దాన్ని చంపకుండా చిన్న పిల్లేనండి. ఇలాగైతే చక్కగా మా వీధిలో ఆ పామొచ్చినందుకు నేను అంటే నాగుపాముని చాలా రోజులు నేను ఎక్కడ సరిగ్గానైతే ఈ మధ్యలో చూడలేను. దాదాపు 4, 5 ఏళ్ళు అవుతుంది. కానీ ఈరోజు చూసినందుకు చాలా ఆనందంగా ఉందండి. పాము కూడా కనిపించింది కదా! దాన్ని చంపొద్దు, చంపొద్దు అని చెప్పి పాములతన్ని పిలిచి పంపించేశారండి. ఇలా అయితే నా మందిరాన్ని మొత్తం ఫుల్ వీడియో ఇలా చూపిస్తున్నా అండి. మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. ఈ పిండి దీపారాధన అంటే మీకందరికీ ఇష్టమండి. చేసి చూపిస్తానండి విడిగా. మీకో వ్లాగ్ పెడతాను. పిండి దీపాలకే ఓన్లీ ఒక వ్లాగ్ పెడతానండి. పొడి దీపాలు ఎలా చేయాలి, పిండి దీపాలు మనం చలివిడి పిండి ఎలా చేయాలో చూపిస్తానండి. అవన్నీ కూడా మీకు చూపించాలని అనుకుంటున్నాను. తీరట్లేదండి. ఇలా ఆవు వచ్చిందండి నైటు. అసలు ఎంత ఆనందం చూడండి. ఆ అమ్మ వచ్చిందండి ఇంటి ముందుకు. మా వారొచ్చి "ఆవు వచ్చిందే రారా" అంటుంటే 2 అరటిపళ్ళు తీసుకెళ్ళి ఒక్క దీపం పట్టుకొని వెళ్ళానండి. ఆ తర్వాత మళ్ళీ ఆవు అక్కడే ఉందా లేదా అని గబగబా పైకొచ్చి కెమెరా తీసుకొని వెళ్ళి ఇంక తీశానండి. మా వారు అప్పుడే డ్యూటీ నుంచి వస్తున్నారు. ఇంకా వచ్చి ఇంకా ఆయన కెమెరా పట్టుకున్నాడండి తర్వాత. నేను మాత్రం ఆవుకి దండం పెట్టుకున్నా అండి. వెళ్ళిపోతుందేమో అని భయమండి. అందుకనే త్వరగా వెళ్ళి ఆ దీపాలన్నీ చక్కగా పెట్టేశాను. మంచిగా ఆరగించిందండి. ఎంత సంతోషమండి ఈరోజు నాకు. ఈ 4వ శనివారం స్వామివారు నన్ను ఇలా కనికరించినందుకు నా అదృష్టంగా ఫీల్ అవుతున్నానండి. నాకు ఏదిచ్చినా సరే అండి, సుఖమే ఇవ్వని, దుఃఖమే ఇవ్వనియండి స్వామివారు. కానీ నాకిలా దర్శించింది ఆవండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.